హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈ రోజు మీకోసం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే మీ డేటా ఫాస్ట్ గా అయిపోతా ఉండేది కదా. ఇప్పుడు ఆ భయం అవసరం లేదు, ఫాస్ట్ గా అయిపోతుందని కొన్ని వీడియోస్ చూసి ఆపేద్దాం, ఆ భయం అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే చాలు, మీ డేటా ఇంకా అయిపోకుండా ఉండింది. అంటే స్లోగా అయింది, ఫాస్ట్ గా అవ్వకుండా స్లోగా అయింది. ఇప్పుడు మీకు ఫాస్ట్ గా అవుతుంది కదా, డేటా త్వరగా లాగేసేది కదా, అది అలా కాకుండా స్లోగా వెళ్ళింది. స్లోగా అయిందంటే ఎగ్జాంపుల్ గా నేను ఏం చెప్పాలంటే, ఇప్పుడు మీరు సపోజ్ ఒక వీడియో చూసారు, దానికి ఒక 10 MB అయింది, మీ డేటాలో ఒక 10 MB తీసుకుంది ఆ వీడియో. ఇప్పుడు నేను చెప్పిన 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే 10 MB పోయి 5 MB తీసుకుంది. అలా మీకు స్లోగా ఖర్చు అయింది. క్లారిటీ కూడా బాగానే ఉండేది. ఇంకా లేట్ ఎందుకు, ఇంకా ఆ సెట్టింగ్స్ ఏంటో ఈ వీడియోతో మీకు చూపిపోతున్నా. ఇంకా లెట్స్ స్టార్ట్. ముందుగా మీరు యూట్యూబ్ ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాక కింద ఇక్కడ మీ లోగో కనిపించేది, మీ లోగో, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక పైన సెట్టింగ్స్ ఆప్షన్ కనిపించింది మీకు, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇలా కనిపించింది, పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక ఇక్కడ హెచ్డి వీడియో క్వాలిటీ అని ఉంది కదా, హెచ్డి వీడియో క్వాలిటీ, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్స్ అని ఉంది. ఇందులో ఏమో లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి, డేటా సేవర్ మోడ్ లో ఆన్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. దేని గురించి అంటే, మీరు వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారు కదా, అది హై క్వాలిటీలో ఆటోమేటిక్ సెట్ అయిపోయి ఉండిద్ది. అన్ని మొబైల్స్ లో ఆటోమేటిక్ లో ఆన్ చేసి ఉండిద్ది. ఎందుకంటే ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి మీ వీడియో క్వాలిటీ కన్వర్ట్ అవుతా ఉండిద్ది ఆటోమేటిక్ లో ఉంటే. ఇప్పుడు మనకు అది అవసరం లేదు, ఇక్కడ కింద డేటా సేవర్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే చాలు. ఇది ఆన్ చేసుకుంటే మీకు వీడియో క్వాలిటీ లో క్వాలిటీలో వచ్చింది, క్లారిటీగానే ఉంది. మీకు డేటా సేవింగ్ అవ్వాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ ఏమో దాంట్లో క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమో డేటా సేవింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇలా షో అవుతా ఉండిద్ది. ఇవన్నీ మీకు వీడియో క్వాలిటీ, మీ ఇంటర్నెట్ ఎక్కువ లాక్కోదు. ఈ ఒక్క బటన్ ఆన్ చేసుకుంటే, మీరు డేటా సేవింగ్ మోడ్ ఆన్ లో పెట్టుకుంటే మొత్తం ఆన్ అయిపోతాయి. ఇంకా మీరు ఇంటర్నెట్ నేను చెప్పినట్టు చూసినా కూడా మీకు తక్కువ లాగేది, 50%. ఇంత ముందు 100% లాగేది, ఇప్పుడు 50% లాగేది మీ ఇంటర్నెట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అనేది, దీన్ని క్లిక్ చేసుకొని పైకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ, దీన్ని క్లిక్ చేసి డేటా సేవర్ లో పెట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏమో డేటా సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఈ 2 ఆన్ చేసుకుంటే చాలు, మీ డేటా ఇంకా సేవ్ అవుతా ఉంది. ఇంతటితో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. నేను చెప్పిన 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీ ఇంటర్నెట్ ఫాస్ట్ గా అవ్వకుండా స్లోగా అయింది మీ డేటా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియోని ఇంకా కొంతమంది తెలియని వాళ్ళకి షో అవుతా ఉన్నది ఈ వీడియో. అందుకని ఒక లైక్ చేయమంటున్నా. మీకు మంచి అప్డేట్స్, ఇలాంటి మంచి కంటెంట్స్ కావాలంటే నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్లో నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. అందుకని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. మీరు మర్చిపోకుండా ఒక లైక్ చేస్తారనుకుంటున్నా. ఇంకా మరో కొత్త విషయాలతో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.